వెల్కమ్ టు దిల్చా. ఈరోజు మనం ఈ వీడియోలో ఏంటంటే బేసిక్ ఇంటర్వ్యూ ప్రోగ్రామ్స్ పార్ట్ 33 చూస్తున్నాం. దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే వీ హ్యావ్ టు ఫైండ్ ద సమ్ ఆఫ్ ద యూనిట్ డిజిట్స్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను లైక్ ఒక లిస్ట్లో వాల్యూస్ అనేవి తీసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ 123, 224 అండ్ 234 అండ్ 345 ఇలా కొన్ని వాల్యూస్ అంటే నంబర్స్ తీసుకున్నా. ఈచ్ నంబర్లో మళ్ళీ నాకు కొన్ని డిజిట్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఏం చేయాలంటే ఈ డిజిట్లో అండ్ ఈ నంబర్ లో ఉన్న డిజిట్స్ అండ్ ఈ నంబర్ లో ఉన్న డిజిట్స్ ఈ నంబర్ లో ఉన్న డిజిట్స్ అన్ని కలిపి నాకు ఏవైతే యూనిక్ గా ఉన్నాయో అవి మాత్రమే యాడ్ అవ్వాలన్నమాట. దీంట్లో వీటిలో అన్నిటిలో యూనిక్ గా ఉన్నది ఏంటంటే 1 2 3 4 5. ఓకే, ఐ నీడ్ సమ్ ఆఫ్ 1 + 2 + 3 + 4 + 5. ఓకే, అది నా గోల్. సో ఇప్పుడు నేను యూనిక్ డిజిట్స్ ని బయటికి తీయాలి కాబట్టి ఐఎమ్ టేకింగ్ UN ఈక్వల్స్ టు. సో నాకు లైక్ యూనిక్ డిజిట్ ని తెచ్చేవి ఏవంటే సెట్ అనేది నాకు ఈజీగా వర్క్ అవుతుంది. సో నేను ఒక వేరియబుల్ ఆ వాల్యూస్ అన్ని స్టోర్ చేస్తాను. దాన్ని నేను డిజిట్ గా తీసుకుంటున్నా. ఫస్ట్ నేను ఒక్కొక్క నంబర్ ని బయటికి తీయాలి విచ్ ఇస్ స్టోర్డ్ ఇన్ నంబర్. సో నంబర్స్ లో స్టోర్ అయినది ఒక్కొక్కటి తీయాలి కాబట్టి ఫర్ ఎన్ ఇన్ నంబర్ లో స్టోర్ అయిన ఒక్కొక్క నంబర్ ని ఎన్ లో స్టోర్ చేశాను. మళ్ళీ నేను ఇక్కడ ఎన్లో స్టోర్ చేసిన నంబర్స్ లో నుండి డిజిట్స్ ని కూడా బయటికి తీయాలి కాబట్టి సో ఫర్ అగైన్ ఐఎమ్ లైక్ స్టోరింగ్ ద వాల్యూస్ ఇన్ డిజిట్ ఇన్ str ఆఫ్ ద నంబర్. సో ఈ ఎన్లో వచ్చే ఒక్కొక్క నంబర్ని నేనేం చేస్తున్నానంటే స్ట్రింగ్ గా కన్వర్ట్ చేసి ఐఎమ్ స్టోరింగ్ ఇన్ డిజిట్స్. ఓకే, సో ఇప్పుడు నాకు ఇండివిజువల్ ఎలిమెంట్స్ లైక్ ఒక్కొక్కటి అన్ని కూడా సెట్ లోకి వెళ్ళిపోతాయి. ఓకేనా, సో ఇప్పుడు యూనిక్ వాల్యూస్ అనేవి ఈజీగా ఫామ్ అవుతాయి. దెన్ వాటిని సమ్ చేయాలి కదా. సో సమ్ కనుక్కోవడానికి కూడా సమ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ పైన ఉన్నవి స్ట్రింగ్ లో ఉన్నాయి. సో వాటిని దేనిలో కన్వర్ట్ చేయాలంటే డిజిట్ లోకి కన్వర్ట్ చేయాలి. ఓకే, కాబట్టి లైక్ ఒక ఇంటీజర్ వాల్యూలో కన్వర్ట్ చేయాలి కాబట్టి ఐఎమ్ యూజింగ్ ద కన్వర్షన్ ఫ్యాక్టర్ విచ్ ఇస్ ఇంట్. ఓకే, ఎక్కడ ఉన్నాయి అవంతా ఫర్ డిజిట్ ఇన్ యూనిక్ వాల్యూలో ఉన్నాయి అవంతా. ఓకే, ఈ సెట్ లో కన్వర్ట్ చేసిన యూనిక్ అని లైక్ UN అనే వేరియబుల్ లో ఉన్న ఒక్కొక్క డిజిట్ ని నేను ఇంట్లోకి కన్వర్ట్ చేసుకుంటూ రావాలి. ఓకే, ఇప్పుడు సమ్ అంతా అయిపోయింది. ఐ నీడ్ టు ప్రింట్ దట్స్ ఇట్. ఓకే, likewise we can able to print the sum of the unique digits. ఓకే, సో ఏంటంటే లైక్ ఫస్ట్ ఫర్ లూప్ యూజ్ చేసి ఒక్కొక్క నెంబర్ ని బయట తీస్తాను. ఆ నంబర్స్ లో మళ్ళీ ఒక్కొక్క నెంబర్ ని అంటే డిజిట్ ని బయట తీయాలంటే ఐ యూజ్ అనదర్ ఫర్ లూప్ అండ్ వచ్చిన వాల్యూస్ అన్నిటిని డిజిట్ లో పంపించేసి సెట్ లో పంపిస్తాను. అంటే డూప్లికేట్ వాల్యూస్ నాకు రాకుండా వచ్చిన ఈ వాల్యూస్ అన్నిటిని నేను ఏం చేయాలంటే సమ్ చేయాలి కాబట్టి ఐఎమ్ యూజింగ్ సమ్ ఆఫ్. సో లైక్ ఇంట్లో కన్వర్ట్ చేస్తున్నాను అంటే ఇక్కడ నేను డిజిట్ లో కన్వర్ట్ చేసి కదా పంపిస్తున్నాను. అగైన్ యూ హ్యావ్ టు కన్వర్ట్ ఇన్ టు ద ఇంటీజర్స్. ఓకే, సో ఇప్పుడు మనం ఈజీగా చెప్పొచ్చు 1 + 2 + 3 + 4 + 5 which is 1 + 2 3, 3 + 3 6, 6 + 4 10, 10 + 5 15. So likewise we got the value. Next, cyclic right shift of the list. ఒక లిస్ట్ తీసుకున్నా అంటే దాన్ని సైక్లిక్ రైట్ షిఫ్ట్ ఎలా చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ls ఈక్వల్స్ టు ఐ హ్యావ్ ద వాల్యూస్ విచ్ ఇస్ 1 2 3 4 5. Okay, yeah, so now k equals to I'm just storing the variable. So how many times I need to move on that shift అనేది I'm storing in k. Okay, సో ఇప్పుడు నేను షిఫ్ట్ చేసిన వాల్యూస్ లైక్ అన్నిటిని డైరెక్ట్ గా ప్రింట్ చేయాలి కాబట్టి ప్రింట్ లోపల డైరెక్ట్ యాక్షన్ పర్ఫామ్ చేస్తున్నాం. సో ls ఆఫ్ హ్యావ్ టు మూవ్ minus k colon and the remaining values and plus concatenation of again, so the list colon minus k. Yeah, we can see the shifting of right shifting. ఇప్పుడు నేను 2 అని తీసుకున్నాను. సో నాకు -2 నుంచి ఇన్ ద సెన్స్ -2 ఇన్ ద సెన్స్ వీ కెన్ ఏబుల్ టు గెట్ ద వాల్యూస్ ఇన్ ఫస్ట్ ప్లేస్. ఫస్ట్ ఇలా వస్తే దాని తర్వాత రిమైనింగ్ వాల్యూస్ వస్తాయి అనమాట. ఓకే, ప్లస్ అంటే ఫస్ట్ ఎక్కడి నుంచి తీసుకుంటున్నాను -2 నుంచి వాల్యూస్ తీసుకుంటున్నాను. దాని తర్వాత ఫ్రంట్ నుంచి -2 వరకు వాల్యూస్ అనేవి దీనికి యాడ్ చేస్తున్నా. దట్ ఈస్ వి కెన్ సే ఇట్ ఈస్ అ సైక్లిక్ రైట్ షిఫ్ట్. మనకి ఎన్నిసార్లు చదవాలి అనేది సో ఇట్ విల్ బి డిసైడెడ్ బై k. ఓకే, ఎన్ని వాల్యూస్ రైట్ షిఫ్ట్ చదవాలి అనేది. ఓకే,
సో రైట్ షిఫ్ట్ జరిగింది అంటే వీ కెన్ ఏబుల్ టు గెట్ ద వాల్యూస్ లైక్ ఇక్కడున్న వాల్యూస్ అన్నిటికీ ఇలా మూవ్ అయిపోతాయి. These values will be moved in front. Okay, so likewise we can able to perform the cyclic right shift of list. I think you understand with the two problems with logic. So you can able to like implement in your own way. మీ own way లో కూడా implement చేయొచ్చు. Okay, so if you like the video, do like, share and subscribe. Thank you.